కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు సమిష్టిగా పనిచేస్తున్నందువల్లనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, లేకుంటే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, లేదంటే కంటోన్మెంట్ అండ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం కావచ్చు. ఇది సమిష్టి నాయకత్వం వల్లనే జరిగింది కనుక ఇకపై కూడా తమ విభేదాలను మర్చిపోయి ఇదే ఐక్యతను కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ గాంధీ వికారాబాద్లో జరుగుతున్న 2 రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు అండ్ కార్యకర్తల పెర్ఫార్మెన్స్ను ఆయన అభినందించారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ అంతా కూడా పార్టీ క్యాడర్ సమిష్టిగా పనిచేసే విషయంలో ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రులు కావచ్చు, మిగతా నాయకత్వం కావచ్చు, గ్రాస్ రూట్ నుంచి, పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ఎక్కడికక్కడ ప్రత్యర్థులను నిలువరించాలని, మరి ముఖ్యంగా బీజేపీ లాంటి మతతత్వ పార్టీని అలాగే ప్రాంతీయ పార్టీగా చెప్పి తెలంగాణ రాష్ట్రం పేరిట, రాష్ట్ర సాధన పేరిట తెలంగాణ రాష్ట్రం తమతోనే వచ్చేదని క్లెయిమ్ చేసుకొని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 10 ఏళ్ల కాలం జరిగిన దోపిడీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని కూడా రాహుల్ గాంధీ పార్టీ నాయకులను ఆదేశించారు. అండ్ గ్రౌండ్ లెవెల్లో, అంటే ఎంతో చెప్పినట్టుగా పోలింగ్ బూత్ లెవెల్లో పార్టీని మరింత శక్తివంతం చేయవలసిన బాధ్యత ఉందని కూడా చెప్పాడు. అట్లా చేస్తే తప్ప పార్టీ బలం అనేది స్టేబుల్గా ఉండే అవకాశం లేదని కూడా రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ఈ శిక్షణ శిబిరాల్లో తెలియజేశారు. వీటికి సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులపైన చాలా బాధ్యత ఉందని, వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయాలని, అకౌంటబుల్తో పనిచేయాలని, ఆన్సరబుల్గా పనిచేయాలని కూడా ఆయన సూచించారు. అలాగే ఎక్కడెక్కడైతే మైనస్ ఉందో, అంటే పార్టీ ఎక్కడైనా కొంత బలహీన పడితే దాన్ని వెంటనే రికవరీ చేయడానికి సంబంధించిన ఇవి కూడా, అంటే ప్లానింగ్ కూడా వెంటనే చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే యువకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, యువ ఓటర్లను ఆకర్షించడానికి సంబంధించి ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేపట్టాలని కూడా రాహుల్ గాంధీ ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆయన సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, అర్బన్ ప్రాంతాలు కావచ్చు, పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి సంబంధించి ఇప్పుడు చేస్తున్న చర్యల కంటే కూడా మరింత వేగవంతంగా, మరింత క్రియేటివ్గా వాళ్ళను కాంగ్రెస్ వైపుకు షిఫ్ట్ అయ్యే విధంగా, అంటే ఐదర్ వాళ్ళు బీఆర్ఎస్ వైపు కానీ బీజేపీ వైపు కానీ ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు ఆ పార్టీ క్యాడర్ పైన ఉన్నట్టుగా రాహుల్ గాంధీ తెలియజేశారు. అలాగే ఎవరైతే ఈ పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి వేరే పార్టీలో ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ వచ్చే విధమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన సూచించారు. పాత క్యాడర్ను తిరిగి సమీకరించుకోవాలని ఆయన కోరారు. అట్లాగే హిస్టారికల్గా కాంగ్రెస్ పార్టీకి ప్రతి చోట బేస్ ఉంది. సో ఆ బేస్ను దాన్ని సుస్థిరం చేయాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ 1కి 10 సార్లు ఆయన తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. అలాగే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందో వీటిని డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని కూడా రాహుల్ గాంధీ పార్టీ నాయకులకు సూచించారు. అలాగే ఎక్కువగా ఇరిగేషన్ కావచ్చు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఇటువంటి రంగాలపైన కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉందని కూడా ఆయన చెప్పారు. అండ్
మహిళా సంఘాలు, రైతు గ్రూపులు వీటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టాలని ఆయన పార్టీ వాళ్ళను సూచించారు, పార్టీ కార్యకర్తలను సూచించారు. అలాగే సోషల్ మీడియా కావచ్చు, గ్రౌండ్ క్యాంపెయిన్ కావచ్చు, వాటిని ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని కూడా ఆయన చెప్పారు. అండ్ గవర్నెన్స్ అంటే పరిపాలన ఎట్లా ఉంది అనే దానికి సంబంధించి, పరిపాలన పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. దీనికి సంబంధించి లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఆల్రెడీ ఒక రిజల్ట్ మనకు కనిపించింది. అదే సమయంలో ఏంటంటే ఈ నేరేటివ్ని ప్రజల్లో ఇంకా బలంగా తీసుకువెళ్ళడం అండ్ ప్రజలు ఎవరెవరైతే కొంత అటు ఇటు ఉన్నారో, ఊగిసలాడుతున్నారో వాళ్ళను ఇంటాక్ట్లో పెట్టుకోవడం, ఇది కార్యకర్తల పని అని కూడా ఆయన రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా వాళ్లకు చెప్పాడు. ఎవరు పార్టీ జిల్లా అధ్యక్షులకు వాళ్ళకు చెప్పారు. అలాగే చాలా చోట్ల ఇది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఉద్యమ పార్టీ అని చెప్పుకోవడానికి, ఉద్యమ పార్టీగా చెప్పుకొని ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని, సో ఆ ప్రయత్నాలను గండి కొట్టాలని కూడా ఆయన సూచించారు. అలాగే తెలంగాణలో ఇతరత్ర నేరేటివ్ ఏదున్నా కూడా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి బాగుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుందనే విషయాన్ని ఆయన మళ్ళీ ఒకసారి చెప్పారు. అండ్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి సంబంధించి పిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా చర్చ జరిగింది. సో రాహుల్ గాంధీ ఈ పర్యటన అంటే వికారాబాద్లో జరుగుతున్న జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో పాల్గొనడం ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గానే కనిపిస్తోంది అట్ ప్రజెంట్. అంటే ఇప్పటికిప్పుడు ఏమీ ఎన్నికలు లేకపోయినా భవిష్యత్తులో అంటే రాబోయే జడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, అండ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అంటే రాబోయే ఎన్నికలు టిల్ 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పార్టీ క్యాడర్ను ఎట్లా సన్నద్ధం చేయాలి, వాళ్ళని ఎట్లా ప్రిపేర్డ్గా ఉండేటట్టు చేయాలి, అండ్ పార్టీ క్యాడర్ ప్రజలు ఎట్లా వాళ్ళు ఇంటాక్ట్గా ఉండాలి, వాళ్ళ మధ్య ఉన్న కనెక్టివిటీని ఎట్లా మళ్ళీ పెంచాలి, దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని ఈ సమావేశంలో తన ప్రసంగంలో రాహుల్ గాంధీ సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు పట్ల, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పనితీరు పట్ల, అట్లాగే మంత్రుల పనితీరు పట్ల కూడా ఆయన రాహుల్ గాంధీ ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే మళ్ళీ మనం అధికారంలోకి గ్యారంటీగా రాగలం, ఎప్పుడు ఖచ్చితంగా ఈ ఐక్యతను ప్రదర్శించాలి. అంటే ఇప్పుడు అందరూ కలిసి పనిచేస్తున్నారు కనుక మనం ఇటువంటి రిజల్ట్స్ చూస్తున్నాము. సో ఈ ఫలితాలే రిపీట్ కావాలంటే ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేయవలసిందే. ఎవరి పట్ల ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేస్తే బాగుంటుందనేది ఆలోచించండి. ఆ దిశగా అందరూ పనిచేయండి. కలిసికట్టుగా కనుక పనిచేస్తే అధికారం మనదే. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఓడించే దమ్ము అటు బీఆర్ఎస్కు కానీ బీజేపీ కానీ లేదని కూడా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో తెలిపారు. థ్యాంక్ యూ వెరీ మచ్.